వచ్చే ఏడాది జనవరిలోని మహారాష్ట్రలోని షిరిడీలో అంతర్జాతీయ తెలుగు షిరిడి సాయి భక్తుల సమ్మేళనం జరగనుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ షిరిడి సాయి భక్త సేవా ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ ఎస్ఎల్ నరసింహారావు వెల్లడించారు. ఇక వనస్థలీపురంలో జరిగిన ఈ సమావేశంలో ఈ మేరకు కమిటీ సభ్యులు తీర్మానించారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రెసిడెంట్ సభ్యులు కె శివప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి రాజేంద్ర రెడ్డి, కోశాధికారి సుబ్రహ్మణ్య పవన్, సంయుక్త కార్యదర్శులు సెమంతకమణి, అనంతదాసు, చెన్నై నివాసి విద్యాసాగర్, త్రివిక్రమ్, కెఎస్ విజయ్ కుమార్, ఉపాధ్యక్షురాలు ఎస్ లక్ష్మి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మనకి తెలిసి బాబా మెసేజ్ ఇస్తారు. సో ఇది బాబా దగ్గర పెట్టాం. ఆయన ఫోన్ చేస్తారు, ఆవిడ దగ్గరికి మనకు మెసేజ్ ఇస్తారు. బాబా డైరెక్ట్ చెప్తారు, బాబా దగ్గర పెట్టాం ఇదా ఇదా ఎలా ఉంటే బాగుంటుంది బాబా అడిగి. ఓకేనా? అర్థమైందా? మా భాష మరి ఆలోచించండి ప్లీజ్. మరి ఇక్కడ ఉండండి సార్, చదవండి ఇక్కడ బాబా ఫస్ట్ అనుకున్నది ఏంటి? ఇవాళ అద్భుతంగా బాబా యొక్క ప్రేమతో, బాబా యొక్క దయతో, బాబా యొక్క కృపతో ఒక అంతర్జాతీయ షిరిడి సాయి భక్త సేవా ట్రస్ట్ ఒకటి ప్రారంభమైంది. బాబా యొక్క కృపతో, ఆయన యొక్క డైరెక్షన్తో, ఆయన యొక్క సూచనలతో. దీంట్లో మెయిన్ మన ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు షిరిడి సాయి భక్తులందరినీ ఒక చోటకి తీసుకురావడం ద్వారా ఒకరినొకరు వారి అనుభవాలను, వారి అనుభూతులను, బాబా తెలిపిన వాక్కును, బాబా నేర్పిన పాఠాలను పంచుకోవడమే కాకుండా శ్రీ సాయి సచ్చరిత్ర, అందులో వెలువడే జ్ఞానరత్నాలు, తత్వరహస్యాలు సమీక్షించడం, తద్వారా మరింత అవగాహన కలగడానికి అవకాశం ఏర్పడడం. అంతేకాకుండా శ్రీ సాయి నామంలో ఉన్న మాధుర్యాన్ని, సాయి హారతుల్లో దాగి ఉన్న అంతరార్థం, అలాగే సాయి సత్సంగాల వల్ల కలిగే ప్రయోజనాలు, వీటి ద్వారా భౌతిక ప్రపంచ శక్తి తగ్గి ఆధ్యాత్మిక సాధనా వృద్ధి కలిగి అసలైన ఆనందం పొందే అవకాశం శ్రీ సాయిచే ప్రోత్సహించబడ్డం. అలాగే నిరంతరం సాయి సేవతో పాటు సామాజిక సేవకు కూడా ఎక్కడ అవసరం అక్కడ సాయి అనుగ్రహం ద్వారా జరపడం. అలాగే శ్రీ సాయి భక్త సమ్మేళనాలు పలు చోట్ల దేశ విదేశాలలో నిర్వహించడం. అంటే చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, ఈ విధంగా ఆబ్జెక్టివ్స్ తయారు చేసుకుని ఇవాళ తయారు చేయడం జరిగింది. అయితే ఈ అంతర్జాతీయ తెలుగు షిరిడి సాయి భక్త సమ్మేళనం ఒకటి జరపడానికి బాబాచే నిర్ణయించబడింది. ప్రప్రదంగా ఎక్కడంటే బాబా సూచించింది షిరిడిలో, మహారాష్ట్రలో ఉన్న షిరిడిలో బాబా పాద సన్నిధిలో మనం నిర్వహిస్తున్నాం. అయితే దానికి బాబా కూడా 2 ఆప్షన్స్ ఇచ్చి ఏదో ఒకటి నిర్ణయించుకుంటారు అని చెప్పారు. తద్వారా మనకి 2024 జనవరి 26, 27, 28 అంటే శుక్రవారం, శనివారం, ఆదివారం మనకి అద్భుతమైనటువంటి సాయి భక్త సమ్మేళనం జరగబోతోంది. ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచంలో దేశ విదేశాల్లో ఉన్నటువంటి సాయి భక్తులందరూ కూడా అక్కడికి ఇచ్చేస్తారు. సో అందరూ కూడా, మనందరం కూడా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మనం అందరం కూడా సాయి సచ్చరిత్ర మీద ఒక పూర్తి అవగాహన కల్పించుకోవాలి. అలాగే మనందరం కలిసి 3 రోజుల పాటు బాబా యొక్క ప్రేమలో ఓలలాడాలి. ఆ 3 రోజులు కూడా ఆనంద లోకాల్లో మనందరం విహరిస్తాం. కాబట్టి అందరూ కూడా ఈ 26, 27, 28 జనవరి 2024లో మనందరం పాల్గొనాలి. మనందరం కూడా బాబా గురించి చర్చించుకోవాలి. మంచి మంచి ప్రజెంటేషన్ మనందరం కలిసి చేస్తే చాలా అద్భుతంగా బాబా సంతోషిస్తాడు. మనతో